యంగ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ డైరెక్షన్ లో తేజ సజ్జా నటించిన హనుమాన్ సినిమా ఇండియన్ బాక్స్ ఆఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. పాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇక వసూళ్ల పరంగా కూడా ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర సరికొత్త రికార్డులను క్రియేట్ చేసింది. ఈ సినిమాకు సీక్వెల్ గా జై హనుమాన్ సినిమాను గతంలోనే అనౌన్స్ చేశాడు ఈ యంగ్ డైరెక్టర్. కానీ ఈ సినిమా ఇంకా స్టార్ట్ కాలేదు. అసలు ఇప్పట్లో ఉంటుందో ఉండదో అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. 2025లో జై హనుమాన్ సినిమా రిలీజ్ అవుతుందని అప్పట్లోనే ప్రకటించాడు ప్రశాంత్ వర్మ. ఈ సినిమాలో కన్నడ హీరో రిషబ్ శెట్టి లీడ్ రోల్లో నటిస్తున్నట్లు ప్రశాంత్ వర్మ ప్రకటించాడు. కానీ ఈ సినిమా పరిస్థితి ప్రస్తుతం అయోమయంగా ఉన్నట్లు తెలుస్తోంది. రిషబ్ శెట్టి ప్రస్తుతం తన ప్రెస్టీజియస్ మూవీ కాంతారా ప్రీక్వెల్స్ లో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా పూర్తయిన తర్వాతే జై హనుమాన్ కు డేట్స్ కేటాయించగలడు. ఇటు ప్రశాంత్ వర్మ కూడా వేరే చిత్రాలను తెరకెక్కించడం, వేరే డైరెక్టర్స్ కి కథలు అందించడంలో బిజీగా ఉన్నాడు. దీంతో జై హనుమాన్ 2025లోనే కాదు 2026లో కూడా రిలీజ్ కావడం కష్టమనిపిస్తోంది. ఈ సినిమాను రిలీజ్ చేయాలంటే 2027లోనే సాధ్యమవుతుంది. మరి ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందో చూడాలి. జై హనుమాన్ జ్ఞాన గుణ సాగర జై కపీశ దిగులో కౌజాగర